ఇది ఇంకొక న్యూస్ చూస్తా ఉన్నాం. సో కేంద్ర ప్రభుత్వం ఈ వంట గ్యాస్ సిలిండర్ ఏదైతుందో దానిపైన ₹50 అదనపు భారాన్ని పెడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వంట గ్యాస్ మంట గృహ వినియోగ సిలిండర్ పై 50% పెంపు ఉజ్వల వినియోగదారులకు వర్తింపు. నేటి నుంచి అమల్లోకి. హైదరాబాద్ లో 905కి చేరనున్న ధర. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు. వినియోగదారులపై భారం పడదు. ఎక్సైజ్ సుంకం పెంపుతో సర్కారుకు 32,000 కోట్లు లాభం అంటూ చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధరను బట్టి గ్యాస్ ధర పెంచామన్న కేంద్ర మంత్రి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించేటువంటి 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరను సోమవారం ఏకంగా ₹50 పెంచినట్టు ఈరోజు తెలుస్తా ఉంది. ఈ పెంపు సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల లబ్ధిదారులకు కూడా వర్తిస్తుంది. కొత్త ధరలు మంగళవారం 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తాజా పెంపుతో ఢిల్లీలో సాధారణ వినియోగదారులు సిలిండర్కు 853 చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా ఉంటాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం సాధారణ వినియోగదారులు సిలిండర్ కు 850 చెల్లిస్తుండగా పెరిగిన ధరతో ఇది ₹905 అయిందంటూ చూస్తా ఉన్నాం. సో పెట్రోల్ ఏమో ₹2 సుంకాలు పెంచినట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర పెంపు రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలపై ప్రభావం. 31 లక్షల మంది మహాలక్ష్మి లబ్ధాలకు ఊరట. వారిపై భారం మోపకూడదని సర్కారు నిర్ణయం. ఒకవైపు కేంద్రం ఏమో ₹50 పెంచితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెంచకూడదు, భారం మోపకూడదు అని చెప్పేసి ఒక సంచలనమైన నిర్ణయాన్ని రాష్ట్ర సర్కారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే కేంద్రం పెంచితే రాష్ట్రం భారం పడకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో 19 లక్షలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 12 నుంచి 13 లక్షల మంది గృహ ఎల్పిజి వినియోగదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అయితే ఈ పెంపు భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్ ధరల్లో మాత్రమే ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. మన దేశంలో వార్షికంగా 16,000 కోట్ల లీటర్ల పెట్రోల్ డీజిల్ ను వినియోగిస్తున్నారు. ఈ ఇంధనాలపై ₹2 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల కేంద్ర ఖజానాకు 32,000 కోట్ల వరకు సమకూరనుంది. పెంచిన ఎక్సైజ్ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయంటూ చూస్తా ఉన్నాం. ఎక్సైజ్ సుంకం పెంపుతో నష్టాల భర్తీ అంటూ చూస్తా ఉన్నాం. అంటే ఈ చమురు కంపెనీ నష్టాలు ఉన్నాయి కదా, దాన్ని భర్తీ చేయడానికి ఎక్సైజ్ సుంకాన్ని పెంచినట్టు తెలుస్తా ఉంది. సో 15 నెలల్లో 9 సార్లు పెంచినట. 11 నెలల మోదీ సర్కార్ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన సందర్భాలు ఉన్నాయి. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు పెట్రోల్ డీజిల్ పై 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కలిగే ప్రయోజనాన్ని ప్రభుత్వమే పొందినట్టయింది. ఈ 15 నెలల్లో లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 11.77, డీజిల్ పై ₹13.47 పెంచారు. దీంతో 2014-15లో 99,000 కోట్లుగా ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయం 2016-17లో ఏకంగా రెండింతలు, దాదాపు ₹2,42,000 కోట్లకు చెందారు. అయితే కేంద్రం 2017 అక్టోబర్లో ఎక్సైజ్ సుంకాన్ని ₹2 ఏడాది తర్వాత 1.5 మేర తగ్గించింది. కానీ 2019 జూలైలో లీటర్ పై ₹2 మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. తర్వాత 2020 మార్చిలో లీటర్ డీజిల్ పెట్రోల్ పై ₹3 పెంచిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఇటు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఎల్పిజి సిలిండర్ ధరలు మొత్తానికైతే పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. సో ప్రజలు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.